సహోదరులారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అలాగనే ఇండిపెండెన్స్ డే శుభాలు తెలియజేస్తున్నాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవుడా, కృపగలిగిన తండ్రి, మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రములు. మా దేశానికి స్వాతంత్ర్యము నైనా వచ్చి 75 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ శుభ దినమును బట్టి స్తోత్రములు. స్వాతంత్ర్యం అనేటువంటిది నాయన మీరిచ్చేది, అది మీ యొక్క ఆత్మ ద్వారా జరిగేది, మీ వాక్యం ద్వారా జరిగేది. కాబట్టి మనస్సులకు, ఆత్మలకు సంబంధించినటువంటిది కనుక అటువంటి స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను మానవుడు పొందుకోవాలని నువ్వు కోరుకున్న దేవుడు. ఎవరు ఏ బంధకాలలో ఉండకూడదు అనేది మీ చిత్తం కనుక అది మా పక్షాన్ని జరిగిస్తున్నందుకే మేము స్తుతిస్తున్నాం. నీ యొక్క లేఖన భాగాన్ని మేము ధ్యానించుండగా మీరు మాతో కూడా ఉండి సహాయం చేయమని యేసు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ కూడాను 75వ స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75 సంవత్సరాలు అని అంటున్నారు, కానీ నాకు తెలిసినంత మట్టుకు అది 74 సంవత్సరాలు ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 1947 ఆగస్టు 15, అక్కడి నుంచి ఆగస్టు మళ్ళీ ఒక సంవత్సరం కావాలి కదా. ఆ విధంగా చూసుకుంటే 74 సంవత్సరాలే వస్తుంది, కానీ 75 సంవత్సరాలు అని అంటున్నారు. అందరూ మీడియా అలాగనే ఆయా మాధ్యమాల్లో 75 అని అంటున్నారు కాబట్టి నేను కూడా అనవలసి వస్తుంది. కానీ వాస్తవానికి అయితే అది 74 సంవత్సరాలే వస్తుందని నా అభిప్రాయము. ఏది ఏమైనా మనము దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే మన దేశము స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి దేశము. ఒకప్పుడు మన భారతదేశము బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో 200 సంవత్సరాలు వాళ్ళ వాణిజ్య వ్యాపారం నిమిత్తము మన దేశానికి వచ్చి ఇక్కడ కంపెనీలు స్థాపించుకుని వాళ్ళు చివరికి మన దేశాన్ని స్వాధీనపరచుకుని మన దేశాన్ని వారు దోచుకుని వెళ్ళారు. అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర సమరయోధుల వారి కష్టఫలంగా మనము స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాం. 1947 ఆగస్టు 15న వారు తిరిగి మన దేశాన్ని వారు అప్పగించడం జరిగింది. తిరిగి మళ్ళీ మన దేశాన్ని రాజ్యాంగబద్ధంగా మనం పరిపాలించుకుంటూ సామాన్యులు, సామంతులు ప్రతివారు రాజ్యాంగానికి కట్టుబడి మనము మన దేశాన్ని సుమారుగా 75 సంవత్సరాలుగా మనం పరిపాలన చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఆగస్టు 15 అనేటువంటి దానికి ముందుగానే మన దేశం ఎలాగే స్వాతంత్ర్యం పొందిందో అమెరికా దేశం వాళ్ళు కూడా స్వాతంత్ర్యం పొందారు. ఏ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారో అలాగనే వారు కూడా అమెరికాని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా కూడా ఇతర దేశపు ఆధిపత్యంలో ఉంది. అమెరికా 1776 జూలై 4న స్వాతంత్ర్యం వచ్చింది వారికి కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రిటిష్ వాళ్ళు ఆయా దేశాలని, ఒక ఇండియా ఒక్కటే కాదు అనేక దేశాలను వారు పరిపాలించారు, అనేక దేశాలను వారు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి మనము ఇంతటి స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నాము. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుడు మనము స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే మానవుడు స్వతంత్రుడిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆదాము హవ్వలను దేవుడు సృష్టించి వారిని ఆ సృష్టించిన సందర్భంలో వాళ్ళని ఒక రోబోట్గా చేయలేదు. దేవుడు వారిని స్వేచ్ఛాపరులుగా చేశాడు. వారిని స్వతంత్రంగా వారు డెసిజన్ తీసుకునేటట్లుగా దేవుడు చేశాడు. దేవుడు తొలి మానవుడైనటువంటి ఆదాముని సృష్టించిన తర్వాత ఆయన ఏదైనా వనంలో ఆయన ఉంచి ఆదాము పక్షికి కానీ జంతువుకి కానీ
ఏ పేరు పెట్టాలని అనుకున్నాడో ఆ విధమైన స్వేచ్ఛను దేవుడిచ్చాడు. నువ్వే పెట్టు నాయనా ఆదాము అనే దేవుడు తనకు ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఆయన ఏం పేరు పెడితే ఆ పేరు అయింది. అలాంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో బ్రతుకుతున్న ఆదాముకు భార్య కూడా ఉంది. వాళ్ళు స్వేచ్ఛగా జీవించాలని, స్వతంత్రంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆ స్వాతంత్ర్యము, ఆ స్వేచ్ఛ అనేది దుర్వినియోగం అయిపోయి వారు అపవాది క్రిందికి వెళ్ళిపోయారు. అధికారాన్ని అపవాదికి కట్టబెట్టారు. అపవాది యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఆ తరువాత పాపము యొక్క అధికారం కిందికి వెళ్ళిపోయారు. తరువాత మరణము యొక్క అధికారం క్రిందికి వెళ్ళిపోయారు. అలా వేల సంవత్సరాలుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చేంత వరకు కూడా మానవుడు పాపమునకు బానిసైపోయాడు, మరణానికి బానిసైపోయాడు, అలాగనే అపవాదికి బానిసైపోయాడు. ఇలాంటి బానిసత్వం నుంచి విడిపించటానికే మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడని మనం చదువుతాం. నిజమైనటువంటి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన స్వాతంత్ర్యం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు. ట్రూ ఫ్రీడమ్ గివర్ యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఆయన. లూకాసు వార్త 4వ అధ్యాయము మనం చూస్తాం 16వ వచనంలో. ఒకసారి నజరేత్తులు, ఆయన పుట్టినటువంటి నజరేత్తులు, ఆయన నజరేత్తుకు వెళ్ళారు. అక్కడ వాడుక చొప్పున విశ్రాంతి దినమందు 16వ వచనం నుండి 4వ అధ్యాయం 16వ వచనం నుండి, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడాను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఇక ఒక సెంటెన్స్ మనం తీసుకుంటే, చెరలోనున్న వారికి విడుదల. చెర అనగానే అర్థం ఏంటంటే ఒక జైలు, లేదా ఒక వ్యక్తి ఉన్నటువంటి బంధకములు. కాబట్టి ఈ బంధకముల్లో నుండి ఆయన విడిపించటానికి, చెరలోనున్న వారికి విడుదలను ప్రసాదించడానికి, విడుదల అనేటువంటి మాటను గమనిస్తే ఫ్రీడమ్, విడుదల అంటే ఇంగ్లీష్లో ఫ్రీడమ్ అంటారు, లిబర్టీ అంటారు, ఇండిపెండెన్స్ అని ఇలా పదాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఇన్ని 4-5 పదాలు మనం చూడగలుగుతాం. కాబట్టి అలా చెరలోనున్న వారికి విడుదలను ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. నిజమైనటువంటి ట్రూ ఫ్రీడమ్, నిజమైనటువంటి స్వాతంత్ర్యం ఆయన ఇచ్చేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. విడుదల అనే మాటకు అర్థం ఏంటంటే ఒక వ్యక్తి, విడుదల అనే మాటకు అర్థం ఏంటంటే, ఫ్రీడమ్ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ఒత్తిడి, దాని నుంచి బయటపడటం. ఒక వ్యక్తి బంధకముల్లో ఉంటే దాని నుంచి బయటపడటం. ఒక వ్యక్తి ఒక పీడ, ఒక చీడ, దాని నుంచి బయటపడటమే విడుదల అనే మాటకు అర్థం. కాబట్టి మనం చూస్తాం, పీడించబడ్డటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ భూమి మీద. అనేక జాతులు పీడింపబడ్డాయి. వేల సంవత్సరాలుగా అనేక జాతులు ఒక దేశం మీద మరొక దేశం బానిస బ్రతుకు బతికినటువంటి దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను 2 కోణాల్లో మీకు చెప్తాను. ఒకటి శరీర సంబంధమైనటువంటి విడుదలను గురించి లేదా స్వాతంత్ర్యాన్ని గురించి, 2 ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యము, దాని బానిసత్వం. 2 వేరియేషన్స్ మనం గమనిస్తే, రెండింటికి తేడాలు గమనిస్తే నిజ స్వాతంత్ర్యము అంటే ఏమిటి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే, మనం చూస్తాం, ఇశ్రాయేలు జనాంగాన్ని గమనిస్తే బానిసత్వము అనే మాటకు అనే దాన్ని తీసుకుంటే, వారు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు, దేవుడా మేమున్నటువంటి ఈ భయంకరమైనటువంటి దాసోహం మేము చేయలేకపోతున్నాం. ఆనాడు ఫరో అన్నటువంటి ఆ మోషే గారి కాలం లేదు, ఇశ్రాయేలులను బాధ పెట్టినటువంటి ఆ ఫరో అనేటువంటి చక్రవర్తి, ఈజిప్ట్ చక్రవర్తి ఇశ్రాయేలీలను బాధ పెట్టాడు. ఎంతగా బాధ పెట్టాడంటే వారి మగ పిల్లలు చంపి, వారు కానుపుల పీటల మీద ఉండగానే చంపడం జరిగింది. వారి పిల్లలను తీసుకుని వెళ్ళి నైల్ నదిలో వేయబడ్డారు. వారి పిల్లలు ముసళ్ళకు ఆహారం చేయబడ్డారు.
అంత కఠినమైన చట్టం, అంత కఠినమైనటువంటి వారి మీద ప్రెషర్ ఉంది వాళ్ళ మీద. అంతగా ఎందుకు ఎంత అంటే వాళ్ళు అభివృద్ధి చెందితే వాళ్ళు మన మీద మళ్ళీ తిరిగి పెత్తనం చేస్తారు. కాబట్టి వాళ్ళు అధికారం చేయకుండా, వాళ్ళు మన మీద తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే అణిచివేయాలి, అణిచివేతకు గురి చేయాలి వాళ్ళని. ఇది వారి యొక్క ఆలోచన. మనం నిర్గమాకాండ 1వ అధ్యాయం అంతా మీరు చదివినప్పుడు, 2వ అధ్యాయం మనం చదివినప్పుడు మనకు కనిపిస్తుంది వారి బానిసత్వం ఎంత భయంకరమైనదో. దానిని దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఇనుప కొలిమి లాంటి అని చెప్పబడింది. ఇనుప కొలిమి లాంటిదట. ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. ఆనాడు అంత కష్టాన్ని అనుభవించారు. వాళ్ళు ఆ బాధలు తట్టుకోలేక దేవునికి మొరపెట్టేవారు. వెట్టి చాకిరి, భయంకరమైన వెట్టి చాకిరి. ఆ వెట్టి చాకిరికి భరించలేక వారు మూలిగారని రాయబడి ఉంది. వారు దేవునికి మొరపెట్టారని రాయబడి ఉంది. అలాంటి సమయంలో దేవుడు వారి మొర విని ఆయన దిగి వచ్చాడట. మోషేని పిలిచాడు, మోషే మోషే, ఇదిగో ఇశ్రాయేలులని నా ప్రజల మొర నా ఎద్దుకు చేరినది. వారిని కష్టపెడుతున్నటువంటి వారి నుండి నీవు విడిపించాలి అని పిలిచినప్పుడు మోషే, అయ్యా నేను ఏ పాటి వాడిని అని చెప్పి కొంత ఆయన సాకులు చెప్పినప్పటికీ దేవుడు ఆయన్ని పట్టుకుని ఆయన్ని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు చేసి అక్కడున్నటువంటి ఫరో వారి సైన్యాన్ని, వారి దేశాన్ని దేవుడు శిక్షించి తీర్పులు తీర్చి 10 సూచక్రియలు చేసి ఒక పక్క ఇశ్రాయేలీలకు దేవుని యొక్క శక్తిని కనబరిచాడు దేవుడు, మరొక ప్రక్క ఐగుప్తీయులకు దేవాది దేవుని యొక్క తీర్పులు కనబడేలా చేశాడు. ఆ విధంగా వారిని దేవుడు పస్కా అనేటువంటి ఒక ఆచారం ద్వారా వారిని వెలుపలికి దేవుడు తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రంను పాయలు చేసి ఆరిన నేల మీద వారిని వెలుపలికి తీసుకుని వచ్చి కానాను అనే వాగ్దానం చేసిన, వారి పితరులకు వాగ్దానం చేసిన దేశంలోనికి ప్రవేశపెట్టాడు. ఆ విధముగా వారు విడుదల పొందారు. ఆ విధమైనటువంటి స్వాతంత్ర్యం వారికి ఇవ్వబడింది. ఆ విధమైనటువంటి స్వేచ్ఛ వారికి వచ్చింది. వారు ఎలాగైతే విడుదల పొందారో, ఒక దేశం మీద ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నారు, ఆ ఒత్తిడికి లోనై కష్టాన్ని అనుభవించారో, అలాగనే మనం కూడా, మన దేశము అనేకమైన సిరి సంపదలతో కూడుకున్న దేశం కనుక, అనేకమైనటువంటి సహజ వనరులతో కూడుకున్న దేశం కనుక, మన దేశంలో వజ్ర వైడూర్యాలు దొరికే దేశం కనుక, మన దేశంలో మన వారిని వారు అణిచివేసి బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు 200 సంవత్సరాలు. వారు వెళ్ళిపోయిన తర్వాత మనము ఈ రోజున మన దేశాన్ని పరిపాలించుకుంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనిస్తే స్వాతంత్ర్యము అనేటువంటిది ఎంత అమూల్యమైనదో ఇందులో కనిపిస్తుంది. బానిసత్వము ఎంత భయంకరమైనదో కనిపిస్తుంది. భారతదేశంలో, ఇంకా చెప్పాలంటే భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా అంటరాని వారు అనబడినటువంటి వారు ఉన్నారు. దళితులు, వెనుకబడినటువంటి శూద్రులని చెప్పబడుతున్నటువంటి వారు అణిచివేతకు గురయ్యారు. వారు రోడ్డు మీద నడుస్తుంటే వారి మూతికి పిడత పెట్టుకోవాలి, వాళ్ళ వెనుక చీపురు కట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే అగ్రవర్ణాల వారు, అగ్ర కులాలు అని చెప్పుకుంటున్నటువంటి వారు ఈ దళితులు లేదా ఈ అంటరాని అస్పృశ్యులు అనబడినటువంటి వారిని వేల సంవత్సరాలుగా కాళ్ళ కింద పెట్టుకున్నారు, అణిచివేశారు. కానీ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ విధానాన్ని బట్టి అంటరానితనం అనేది రూపుమాపబడింది. భారతదేశంలో మనం చూస్తాం, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి, ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా సతీ సహగమనం చేయాలి, ఆమె కూడా చనిపోవాలి. చిన్నపిల్లలకు వృద్ధుల్నిచ్చి పెళ్ళిళ్ళు చేసినటువంటి బాల్య వివాహాలు, ఇలాంటివన్నీ చట్ట పరిధిలోనికి వచ్చేసాయి. చట్టము వీటన్నిటిని కూడా, రాజ్యాంగబద్ధంగా వీటన్నిటిని కూడా మరి ఖండించడం జరిగింది. ఇవన్నీ కూడా కొట్టివేయబడి, ఇవన్నీ కూడా ఈ రోజున బాల్య వివాహాలు లేవు, చట్ట పరిధిలో అవి శిక్షార్హమైనటువంటివి. ఇట్లా అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనకు స్వేచ్ఛను మనం పొందాం. అలాగే మత స్వేచ్ఛ, అలాగనే మరి వాక్ స్వాతంత్ర్యము, ఇట్లా కొన్ని స్వాతంత్ర్యాలు మనం పొందుకున్నాం. అంటే నిరభ్యంతరంగా ఒక వ్యక్తి యొక్క భావాలు చెప్పగలగటం వాక్ స్వాతంత్ర్యం. అలాగే మత స్వాతంత్ర్యం అంటే నువ్వు ఏ మతాన్నైనా నీ ఇష్టం స్వీకరించవచ్చు అని రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇవన్నీ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఒక వేరియేషన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే వారికి ఎలాంటి ధర్మశాస్త్రం ఇచ్చాడో వాళ్ళు ఒక చట్టం పరిధిలో బ్రతకాలి. అలా ఒక చట్టం, ధర్మశాస్త్రం అనేటువంటి
ఒక చట్టాన్ని ఇచ్చి వాళ్ళు దాని పరిధిలో బ్రతికేలా, ఆ విధంగా వారు జీవించేలా దేవుడు వారికి ఒక నియమాన్ని పెట్టాడు. ధర్మశాస్త్రం అనే దాని క్రింద వాళ్ళు ఉన్నారు. అలాగనే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి మనం కూడా భారతీయులంగా మన తిండి తింటున్నా, మన బట్ట కట్టుకుంటున్నా, మన యొక్క ఇంటిలో మనం బ్రతుకుతున్నా, మనం రాజ్యాంగం అనే దాని పరిధిలో బ్రతకాల్సి ఉంది. స్వేచ్ఛగా జీవిస్తున్నప్పుడు ఈ పరిధిలో మనం బ్రతకాల్సి ఉంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రాజ్యాంగము మనం పొందుకున్నాం. మన దేశము సహజ వనరులు కలిగిన దేశము. మన దేశము అద్భుతమైన దేశం. ఒక ఫారినర్ అంటాడు, ఏమంటాడంటే, మీ దేశానికి ఏమయ్యా అంటే, మన దేశస్తులు చాలామంది వేరే దేశాలకు వెళ్ళిపోయి ఉన్నారు. మీ దేశానికి ఏమైందయ్యా, అద్భుతం మీ దేశం అంటాడు. ఏముంది మా దేశం అని చాలామంది వెళ్ళిపోతుంటే, నువ్వేంటయ్యా బాబు ఇలాగ అంటున్నావు అని చెప్పి అన్నాం అనుకోండి మనం. ఆయన అంటాడు ఇలాగా, ఏమంటారంటే వాళ్ళు ఫారినర్స్ ఏమంటారంటే, మీ దేశంలో 365 రోజులు మంచు ఉండదు, ఒక చలికాలం మాత్రమే ఉంటుంది. 365 రోజులు పంటలు పండుతాయి. అనేకమైన నదులు ఉన్నాయి, జీవనదులు ఉన్నాయి. మీరు ఏ చెట్టు కింద పడుకున్నా, ఏ చెట్టు కింద ఉన్నా బ్రతకగలరు. కానీ మేము అలా ఉండలేము అని చెప్తారు ఫారినర్స్. ఎందుకంటే వాళ్ళ దేశాల్లో ఉన్న వాతావరణ స్థితిగతులు వేరు, మన దేశంలో ఉన్నటువంటి శీతోష్ణ పరిస్థితులు వేరు. అంత అద్భుతమైన దేశంలో మనం పుట్టినందుకు చాలా గర్వకారణము, ధన్యులం మనం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున శరీర సంబంధమైనటువంటి స్వేచ్ఛ గురించి, స్వాతంత్ర్యం గురించి, అలాగే ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యము వచ్చినటువంటి వాళ్ళు ఆ స్వాతంత్ర్యాన్ని కలిగి వాళ్ళు ఉండాల్సింది పోయి, ఇశ్రాయేలీలు మళ్ళీ వాళ్ళు ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్నారు, స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకున్నారు. దేవుడు ఏ చట్టం అయితే నియమించాడో, ఏ చట్ట పరిధిలో బ్రతకమని వాళ్ళకి మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో దాన్ని వాళ్ళు మీరారు. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతకటం మొదలుపెట్టారు. వాళ్ళు మళ్ళీ అన్యదేవతలను ఆరాధించటం, మళ్ళీ వాళ్ళు విగ్రహ ఆరాధన చేయటం, మళ్ళీ వ్యభిచరించటం, మళ్ళీ వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతకటం. అప్పుడు దేవుడు మళ్ళీ మోయాబీలకు అప్పగించటం, వాళ్ళు దోచుకునేవారు వచ్చేసి వాళ్ళని దోచుకుని పోయేవాళ్ళు. ఇలాంటి పరిస్థితి మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు, 16, 20 వచనాలు. ఆ అధ్యాయాల్లో మీరు చాలామంది వీళ్ళు పాపం చేసిన ప్రతిసారి వేరే దేశస్తులు వస్తారు. మోయాబీలు వస్తారు, వాళ్ళని హింస పెడతారు. మిద్యానీలు వస్తారు, వాళ్ళని దోచేసుకుంటారు. అమోనీలు వస్తారు, వాళ్ళని దోచేసుకుంటారు. ఒత్నియేలు, లేకపోతే ఇంకొక ఆయన యెహూదను, లేకపోతే గిద్యోను, యెఫ్తా, సంసోను ఫిలిష్తీయుల నుంచి విడిపించాడు. ఇట్లా దేవుడు వీళ్ళు చేసే చేష్టలు ఇలా ఉండేవి. వాళ్ళని ఎవరో ఒకళ్ళు వచ్చేసి దోచుకోగానే మళ్ళీ దేవుడాన్ని మొరపెట్టగానే మళ్ళీ ఒక న్యాయాధిపతిని, ఒక వీరుణ్ణి పంపించి దేవుడు విడిపించేవాడు. ఇలా జీవితంలో అలా దావీదు మహారాజు వచ్చేంత వరకు వాళ్ళు అలాగనే ఉన్నారు. ఇశ్రాయేలీల చరిత్రను మనం కనుక గమనించినట్లయితే, ఇశ్రాయేలీల చరిత్రలో ఇశ్రాయేలీలు ఉన్నంత బానిసత్వం గురించి నెంబర్ 1 బానిసత్వం ఎవడు చేయలేదండి. ప్రపంచంలో నెంబర్ 1 స్లేవ్ అనేటువంటి వాడు ఎవడైనా ఉన్నట్టు, బానిసగా ఉన్నవాడు ఎవడైనా ఉన్నట్టు ఇశ్రాయేలీలు. కారణం ఏంటంటే, వాళ్ళు ఈజిప్షియన్స్ చేత 430 సంవత్సరాలు బానిస బతికారు. అలాగనే మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథం అంతా మీరు చూస్తే ఫిలిష్తీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, మరి ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వాళ్ళు, అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు స్వతంత్రంగా రాజులు ఉన్నారు. మొదటి రాజు సౌలు తర్వాత దావీదు తర్వాత మరి సొలొమోను గారు టైంలో యెరూషలేము దేవాలయం చాలా అద్భుతంగా కట్టబడింది. సువర్ణమైనటువంటి దేవాలయం అది. ఆ రోజుల్లో ప్రపంచ వింతల్లో అది ఒక వింతగా ఉండేది. అలాంటి అద్భుతమైనటువంటి పరిపాలన చేసుకుంటూ సాగిపోతున్నారు. అలాంటి సమయంలో ఆ సొలొమోను గారు మరణానంతరం రెహబాము గారు వచ్చారు. రెహబాము గారు తర్వాత మళ్ళీ రాజ్యము 2గా విభజించబడింది. 10 గోత్రాలు కలిసి ఒక రాజ్యంగా ఇశ్రాయేలుగా మారింది. 2 గోత్రాలు యూదా, బెన్యామీన్ గోత్రాలు కలిపి ఒక యూదా రాజ్యంగా, 2 రాజ్యాలుగా యునైటెడ్గా ఉండాల్సినటువంటి వీళ్ళిద్దరూ వేరైపోయారు. వేరైపోయిన తర్వాత ఈ 10 గోత్రాల మీద మళ్ళీ వేరే దేశస్తుల వాళ్ళు వచ్చేసి అటాక్ చేశారు. అష్షూరు వాళ్ళు ఇశ్రాయేల్ 10 గోత్రాలను పట్టుకుని పోయారు. వాళ్ళు ఇక ఇశ్రాయేల్కి సామ్రాజ్యం లేదు. ఇక వీళ్ళు కలిసి 42 మంది రాజులు పరిపాలన చేశారు. సుమారుగా 42 మంది రాజులు పరిపాలన చేసినా కూడా 42 మంది రాజుల్లో యోధా గోత్రికుల్లో అయితే
యోధా రాజులు అయితే నంబర్ ఆఫ్ కింగ్స్ వాళ్ళు మాత్రమే, కొద్దిమంది మాత్రమే, వేళ్ల మీద లెక్కించగలిగినంత మంది రాజులు మాత్రమే మంచి పరిపాలన, మంచి వ్యక్తులుగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ దుర్మార్గంగాను వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవించారు. చివరికి యోధా సామ్రాజ్యం పతనమయ్యే టైంకు ఒక రాజు ఉన్నాడు, సిద్కియా, యెహోయాకీము, సిద్కియా, వీళ్ళు ఉన్నారు. అప్పుడు క్రీస్తుకు పూర్వము బీసీ 586 టైంలో, 586 ఆ టైంలో యెరూషలేము నాశనం చేయబడింది, యెరూషలేము ధ్వంసం చేయబడింది, యెరూషలేము కాల్చివేయబడింది. ఇదంతా హిస్టరీ. ప్రపంచపు మొట్టమొదటి చక్రవర్తి అయినటువంటి బబులోను మహాసామ్రాజ్యపు అధినేత నెబుకద్నెజర్ వచ్చి యెరూషలేమును మొత్తం నాశనం చేశాడు. మళ్ళీ బానిసలుగా తీసుకుని పోయాడు. మళ్ళీ 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. మళ్ళీ ప్రార్థన చేశారు వాళ్ళు, దేవుడికి మొరపెట్టారు. మళ్ళీ దేవుడు తీసుకొచ్చి మళ్ళీ యెరూషలేములో పెట్టాడు. మళ్ళీ వాళ్ళ మీద పార్సీకులు వచ్చారు, పార్సీకులు తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత పార్సీకుల అనంతరం గ్రీకులు వచ్చారు, గ్రీకుల తర్వాత రోమిన్స్ వచ్చారు, రోమిల తర్వాత ఎంతమంది అండి, చివరికి బ్రిటిష్ వాళ్ళు కూడా. బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్ర్యము 1947 ఆగస్టు 15 మనకిస్తే వాళ్ళకి ఆ మరుసటి సంవత్సరం 1948 బహుశా మే 14 అనుకుంటాను, మే నెలలో 14వ తేదీని వాళ్ళకి స్వాతంత్ర్యం ఇచ్చారు. 1 ఇయర్ గ్యాప్. వాళ్ళ యొక్క అభివృద్ధి మన యొక్క అభివృద్ధిని మనం గమనిస్తే మనం ఇంకా ఎలాగున్నాము అంటే, వాళ్ళు ఒక చిన్న కంట్రీ, అది ఒక చిన్న దేశం, 1 కోటి మంది జనాభా కూడా ఉండరు. మొత్తం కలిపిన మన ఖమ్మం జిల్లా అంతా ఉంటుంది మన ఇజ్రాయెల్ దేశం, ఒక చిన్న దేశం. వాళ్ళకి 74 సంవత్సరాలు వస్తే మనకి 75 సంవత్సరాలు. సేమ్ ఒక సంవత్సరం తేడాతో వాళ్ళు ఒక అత్యున్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. మనం ఇంకా అండర్ డెవలప్మెంట్ కంట్రీగా మనం ఉంది, ఇంకా ఎదుగుతున్న దేశంగా ఉంది, ఇంకా మనం ఎదుగుతున్న దేశం అని చెప్తున్నారు, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే, ఈ వ్యత్యాసాన్ని గమనించినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు దోచుకుని పోయేవారు వచ్చారు. ఇప్పుడు ఇండియాను కూడా దోచుకునే వాళ్ళు వచ్చారు. ఎవరు దోచుకుంటున్నారు మన ఇండియాని? మన ఇండియాని మనమే దోచుకుంటున్నాం, వేరే ఎవరూ దోచుకోవట్లేదు. మన ఇండియాలో దాదాపు కొన్ని వందల మంది బిలియనీర్స్ ఉన్నారు. ఈ బిలియనీర్స్ చేతిలోనే డబ్బు అంతా ఉంది. మిగిలిన కోటాను మంది 130 కోట్ల జనాభాలో ఒక మహా అయితే నేను అనుకుంటున్నాను ఒక 500 మంది బిలియనీర్స్ ఉంటారేమో, కోటీశ్వర్లు, ఐశ్వర్యవంతులు ఉంటారేమో. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక మిడిల్ క్లాసు, లేకపోతే లోయర్ క్లాసు, ఇంకా పైన అప్పర్ క్లాస్లో ఇలా ఉన్నారేమో అనుకుంటున్నాను నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇలాంటి వాతావరణంలో దోచుకోబడుతుంది మన దేశం. లంచగొండితనం ఉంది మన దేశంలో. ఈ రోజున పాశ్చాత్య సంస్కృతిని కూడా మన ఇండియా వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. ఇక్కడ లేని సంస్కృతిని, చాలా సంస్కృతి ఇక్కడికి దిగబడిపోయింది. ఇక్కడ లేనటువంటి ఎన్నో సాంప్రదాయాలు అక్కడి నుంచి వచ్చాయి. ఎంతో బాధాకరమైన విషయం. మన దేశం ఈ రోజున భయంకరమైనటువంటి, గాంధీ మహాత్ముడి దేశంలో ఏం ఉండకూడదు అనుకున్నాడు అది ఉంటుంది. అత్యాచారాలు పెరిగిపోయాయి. ఇందులో డెవలప్ అవుతుంది మన దేశం, అత్యాచారాలలో పెరిగిపోతాం. క్లబ్బులు, పబ్బులు, త్రాగుడు, ఎక్కడ చూసినా మద్యపానం, ఇలాంటి వాటిల్లో పెరుగుతుంది. కానీ ఏమాత్రం మరి ముందుకు వెళ్ళట్లేదు. మన దేశస్తులు మనల్ని దోచుకుంటున్నప్పుడు, మనమే ఎవరో చెప్పారండి, నల్లధనము కొన్ని లక్షల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారండి. మన సాక్షాత్తు ప్రధాని గారే ఒక ఆస్ట్రేలియా మీటింగ్లో చెప్పాడట. ఆయన పెద్దాయన ఏం చెప్పాడంటే, ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ మా దేశానికి పట్టిన పేడ నల్లధనం, అది కనుక తీసుకుని వస్తే నిజంగా మా దేశానికి దరిద్రత ఉండదు, ఇంకా మిగిలిపోతుంది, ఇంకొక ₹1,00,000 ఇవ్వచ్చు ప్రతి మనిషికి అని చెప్పాడు. ఆయనే పబ్లిక్గా, పెద్ద ఆయన, ప్రధానమంత్రి మోడీ గారు. పాప ఆయన ప్రయత్నాలు ఏవో చేశాడు. ఆయన ప్రయత్నాలు ఆయన చేశాడు, కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆయన ఏమో చేయాలనుకున్నాడు, అన్నీ బెడిసికొట్టాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా మన దేశ పరిస్థితులు ఇంకెలాగున్నాయంటే,
పొలిటికల్గా పరిస్థితులు మారిపోయాయి, రాజకీయ విధానాలు మారిపోయాయి. చెప్పుకుంటూ పోతే ఒక విధంగా మన దేశాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. పాడు చేయబడే వారి చేతుల్లో ఉంది మన దేశం ప్రస్తుతం. అంబేద్కర్ గారు ఏం చెప్పాడో ఆ యొక్క విధానాల్లో ప్రస్తుతం కాన్స్టిట్యూషన్ కూడా నడవట్లేదు. కాన్స్టిట్యూషన్ కూడా వాళ్ళకి ఇష్టమైన రీతిగా మలుచుకున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పెద్దగా నేను రాజకీయ విధానాల వైపు మనం మొగ్గు చూపకూడదు, కానీ ఇందులో ఈ సబ్జెక్టులో స్వాతంత్ర్యము అంటే ఏంటి చెప్పాలి నేను. అందుకే శారీరక సంబంధమైన స్వాతంత్ర్యము ఒకవేళ మనం పొందుకున్నాం, మన దేశాన్ని మనం గౌరవించుకుంటున్నాం, మన దేశంలో బ్రతుకుతున్నాం, మన తిండి మనం తింటున్నాం, మన బట్ట మనం కట్టుకుంటున్నాం, మన నీళ్లు మనం త్రాగుతున్నాం, స్వేచ్ఛగా మనం ఉంటున్నాం. కానీ స్వేచ్ఛగా ఉండాల్సిన ఈ దేశం నిజమైన స్వేచ్ఛ లేదు, నిజమైన స్వాతంత్ర్యము లేదు. సామాన్యంగా చిన్నపిల్లలు మొదలుకుని స్త్రీలను అత్యాచారాలు చేస్తున్నటువంటి ఈ దేశంలో స్వాతంత్ర్యము అనే మాటకు అర్థం ఉందా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇండిపెండెన్స్ డే రోజున మనం జాతీయ జెండాకు తలెత్తి సెల్యూట్ చేస్తున్నాం, జనగణమనని గీతాన్ని ఆలోపిస్తున్నాం. అందులో ఉన్నటువంటి అంతరార్థం మనకు తెలిసినా తెలియకపోయినా, అందులో ఉన్నటువంటి భావం మనకు అర్థమైనా కాకపోయినా దాన్ని మాత్రం పాడుతున్నాం. కానీ దేశ స్థితిగతులు అలాగనే ఉన్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇది మన 75 సంవత్సరాల స్వాతంత్ర్యపు పరిస్థితి. ఏది ఏమైనా ఒక క్రైస్తవుడికి మన దేశ స్థితిగతుల కొరకు ప్రార్థించమని, ఏ దేశంలో మనం పుట్టామో, ఏ దేశంలో మనం పెరుగుతున్నామో, ఏ నీళ్లు త్రాగుతున్నామో, ఏ ఉప్పు తింటున్నామో ఆ దేశం గురించి మనం తప్పకుండా ప్రార్థించాలి. ఎందుకంటే మన పొరుగు దేశాలతో మనకు సంబంధం లేదు. మన పొరుగు దేశాల్లో మనం లేము. ఇక్కడ బ్రతుకుతున్నాం, ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉన్నాం. ప్రతి క్రైస్తవుడు ఇక్కడ రేషన్ కార్డు కలిగి ఉన్నాడు, ఇక్కడ ఆధార్ కార్డు కలిగి ఉన్నాడు, ఇక్కడ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి ఒక వ్యక్తి తప్పనిసరిగా ఒక క్రైస్తవుడు ఈ దేశం కొరకు ప్రార్థించాలి. ఇది మన బాధ్యతగా తిమోతి పత్రికలో పౌలు గారు తిమోతికి రాశాడు. తిమోతి, నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ దేశం కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థించమన్నాడు. కాబట్టి ఇది ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత. మన దేశం ఏ స్థితిగతుల్లోకి వెళుతుందో అందులో నుంచి బయటికి తీసుకురాగలిగినటువంటి వాడు ఒక క్రైస్తవుడు మాత్రమే. ఇది నేను నమ్ముతాను. ఆ క్రైస్తవుడు వెనక క్రీస్తు ఉంటాడు కనుక, ఆ క్రీస్తు వెనక దేవుని వాక్యం ఉంటుంది కనుక, ఆ వాక్యమే ప్రతి మనిషిని స్వతంత్రునిగా మారుస్తుంది. నిజమైన స్వాతంత్ర్యము ఒక ట్రూ ఫ్రీడమ్ ఇవ్వగలిగినటువంటి, ఒక ట్రూ లిబర్టీ ఇవ్వగలిగినటువంటిది దేవుని వాక్యము. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ట్రూ ఫ్రీడమ్ గివర్, ఆయన నిజమైనటువంటి స్వాతంత్ర్యమును ఇచ్చువాడు. కొన్ని విషయాలు మీకు ఈ భౌతికంగా మనం చూసేటువంటి పరిస్థితులను చూశాను. మీకు నేను ఇశ్రాయేలీయుల యొక్క స్వాతంత్ర్యాన్ని వివరించాను, మన దేశ స్వాతంత్ర్యాన్ని కూడా కంపేర్ చేసి మీకు చూపించాను. ఈరోజు నా ప్రియమైన వర్లారా, మన దేశంలో మనం తింటున్న త్రాగుతున్న ఇంకా నిజమైనటువంటి స్వాతంత్ర్యము రాలేదు అనేటువంటిది వాస్తవం. ఎందుకు అనంటే, లోకాన్ని మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఇంకా దాస్యపు ఆత్మ ఒకటి ఉంది. వాక్యములు అంటాడు. అందుకే దాని గురించి మీకు చాలా లోతుగా, దాని నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెరలోనున్న వారికి విడుదలను అని చెప్పాడు. మనము స్వాతంత్ర్యం పొందినటువంటి మనము మళ్ళీ చెరలోనికే పోతున్నాం. మళ్ళీ మనం దాస్యపు ఆత్మ కిందకే వెళ్తున్నాం. మళ్ళీ దీన్ని బాండేజ్ స్పిరిట్ అంటారు. దాస్యపు ఆత్మ, బంధించే ఆత్మ, బాండేజ్ స్పిరిట్ ఆఫ్ బాండేజ్ అంటే దాస్యపు ఆత్మ. ఈ దాస్యపు ఆత్మలోకి మనం దానిలోకి వెళ్తున్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. స్పిరిట్ ఆఫ్ బాండేజ్. ఇక్కడ దాస్యపు ఆత్మను గురించి చెప్తున్నాడు. ఇక్కడ
పౌలు గారు. నైనా మీరు మరలా మీరు భయపడి మీరు దాస్యంలోకి పోవడానికి మీకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదు దేవుడు. పరిశుద్ధాత్మనిచ్చాడు, దత్తపుత్రాత్మను మీరు పొందుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి తండ్రి యొద్దకు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి అబ్బా అని పిలవగలిగే ఆత్మను మీరు పొందుకున్నారు. మళ్ళీ మీరు దాసుడిలాగా ఉండటానికి కాదు, బానిసలాగా ఉండటానికి కాదు. మీకు బానిసాత్మను ఇవ్వలేదు దేవుడు. మీరు బానిసలు కాదు, మీరు స్వతంత్రులు అని స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో స్వాతంత్ర్యం అనే మాటలు చాలా చోట్ల క్రొత్త నిబంధనలో నంబర్ ఆఫ్ టైమ్స్లో మనం చూస్తాం. పాత నిబంధనలో దాసత్వం, బానిసత్వం అనే మాటలు 100 సార్లు రాయబడ్డాయి, చాలాసార్లు రాయబడి ఉంది. స్వాతంత్ర్యం అనేటువంటి మాట క్రొత్త నిబంధనలో కొన్ని పర్యాయాలు మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో స్వాతంత్ర్యం అనే మాట రాయబడలేదు, కానీ విడుదల అనే పదం చాలాసార్లు రాయబడి ఉంది. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, దేవుడు ఒక క్రైస్తవుడికి, ఒక దేవుని బిడ్డకి ఏమి ఇచ్చాడని అంటున్నాడు ఇక్కడ? దత్తపుత్రాత్మను మీరు పొందుకున్నారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఆ ఆత్మచేత ముద్రించబడ్డారు. కాబట్టి నా కుమారులారా, మీరు మళ్ళీ దాస్యపు ఆత్మకు మీరు లోబడొద్దు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఇలాగ అంటాడు. ఏమంటాడంటే పౌలు గారు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. నీ కోసం నా కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమును వెలగా ఇచ్చాడు, వెలగా చెల్లించాడు. ఆయన తన ప్రాణమును ధారపోసాడు, ఆయన తన రక్తమును చిందించాడు. ఆయన ఆ రక్తము ద్వారా అపవాది బానిసత్వము నుండి, మరణ దాస్యము నుండి, లోక దాస్యము నుండి దేవుడు మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు. అలా స్వాతంత్ర్యము పొందినటువంటి మనము, స్వతంత్రులుగా చేయబడ్డటువంటి మనము క్రీస్తును బట్టి మళ్ళీ దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళొద్దట. ఎందుకంటే దాస్యం అనేటువంటి కాడి ఎంత భయంకరమైందో ఇశ్రాయేలీయులు అనుభవించారు. అలాగే దాస్యం అనేటువంటి మాటకు నిజంగా మనం భారతీయులంగా చూసాం మనం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే దాస్యపు ఆత్మను గురించి, స్పిరిట్ ఆఫ్ బాండేజ్, దాస్యపు ఆత్మ. లేదా మన జీవితాలు అపవాది యొక్క దాస్యములోనికి, మన ఆత్మ ఆ దాస్యములోకి వెళుతున్నటువంటి సందర్భాన్ని, స్పిరిచువల్గా ఉన్నటువంటి బానిసత్వాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు ఇందులో ఆత్మ సంబంధమైన బానిసత్వం గురించి, మానవుడు మళ్ళీ ఎలా బానిసత్వంలో చిక్కుకున్నాడు, మళ్ళీ క్రైస్తవుడు ఎలా చిక్కుకోబోతున్నాడు అనే విషయాలు కొన్ని మాట్లాడుకుందాం ఈ యొక్క సందర్భంలో. ఈ దాస్యపాత్మను గురించి మాట్లాడితే, లోకంలో ఈ రోజున అనేక మంది ప్రజలు, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అనేక చోట్ల త్రాగుడు, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు మానవుడు. సిగరెట్లు, గుట్కాలు, గంజాయి, ఇలాంటివన్నీ కూడా వారు వాటికి బానిసలైపోయి, ఎడిక్ట్ అయిపోయి, వాటి బంధకముల చేత బంధించబడ్డప్పుడు వాడు స్వతంత్రుడా? నో. ఒక వ్యక్తిని దాస్యపాత్మ ఎలా బంధిస్తుందో ఎంతమంది ఈ రోజున బానిసలైపోయారో మనం చూస్తున్నాం. భారతదేశంలో ఏమంటే ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎవరైనా మద్యపానాన్ని నిషేధిస్తున్నారా? మద్యపానం నిషేధించరు. స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి మాట్లాడతారు బాగా, స్వాతంత్ర దినోత్సవం గురించి బాగా మాట్లాడతారు. ఓదరగొట్టే ప్రసంగాలు ఆ రోజున రాజకీయ నాయకులు ప్రకటిస్తారు. కానీ ఇలాంటివి తీసేయాలి. ఎందుకంటే ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తుంది, 1000 కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయి. వాటికి టెండర్లు వేస్తారు, వాటికి ఆ బెల్ట్ షాపులకి ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తారు. కొన్ని ప్రైవేట్గా నడుస్తాయి, కొన్ని అనధికారికంగా నడుస్తాయి, అధికారికంగా నడుస్తాయి. త్రాగుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు స్వాతంత్ర్యం ఉందా మన భారతదేశంలో? లేదు. మానవుణ్ణి ఈ దాస్యపు ఆత్మ బంధించేసింది. ఈ దాస్యపు ఆత్మలోనికి, ఈ దాస్యపు ఆత్మ మానవుడిని పట్టి వాడిని ఆ దాస్యంలోనే ఉంచి, వాడిని అలా స్లేవరీగా మార్చేసి, వాడిని బానిసగా మార్చేసి, వాడి బ్రతుకుని భ్రష్టు పట్టించి నరకానికి తోసేస్తున్నాడు. ఇది దాస్యపు ఆత్మ. ఎంత భయంకరమైన ఆత్మ చూసారా? అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది. సామెతలు 23వ అధ్యాయం 21వ వచనంలో, త్రాగుబోతులు
తిండిబోతులు దరిద్రులవుదురు. ఎంతమంది ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా త్రాగుడుతనం అనేటువంటి బానిసత్వములు దానికి ఎడిక్ట్ అయిపోయారు. టీవీల్లో వదలగొట్టే ఇవి అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. అడిక్షన్ కిల్లర్ అంటాడు. ఇంకేదో అవి ఆహారంలో కలుపుకొని త్రాగితే తాగుడు మీద ఆలోచన ఉండదు అంటారు. అలా పోయేవి కాదండి అవి. అలా పోయేది అయితే అది వేరే ఉంటుంది పరిస్థితి. ఇలా మనం చూస్తున్నటువంటి ఎంతోమంది యువత ఈ రోజున మత్తు పదార్థాలకు బానిసలైపోయి మరి ఎంతోమంది యువతులు డ్రగ్స్కి అలవాటైపోయి డ్రగ్స్ చేతుల్లో ఉంటే ఎక్కించుకుని భయంకరంగా బ్రౌన్ షుగర్కి అలవాటైపోయి వాళ్ళని మాన్పించలేక ఎంతోమంది కాన్సన్ట్రేషన్ సెంటర్స్లో వాళ్ళని ఉంచి తల్లిదండ్రులు కాపాడుకోవాలనుకున్నా కాపాడుకోలేని పరిస్థితి. అపవాది ఈ విధమైనటువంటి మనిషిని బానిసగా మార్చి నరకానికి నెట్టేస్తున్నాడు, మరణంలోకి నెట్టేస్తున్నాడు. పాపం వలన వచ్చు జీతం మరణం. చివరికి వాళ్ళ జీవితాలు దారుణమైపోతున్నాయి. కొంతమంది సిగరెట్లకు బానిస అయిపోయారు, బీడీలకు బానిస అయ్యారు, ధూమపానానికి బానిస అయిపోయారు. ఈ ఆత్మ, ఈ స్పిరిట్ ఆఫ్ బాండేజ్ లేదా ఈ దాస్యపు ఆత్మ అనేకులను పట్టి పీడిస్తున్న పరిస్థితి. యేసు ప్రభువు వారు ఇలాంటి వారిని విడుదల చేయడానికి లోకానికి వచ్చారు. పాపపు బానిసత్వం నుంచి విడిపించడానికి లోకానికి వచ్చాడు ఆయన. 2 తిండిపోతాను. మరి కొంతమంది తిండిపోతాను. సామెత 23:21 త్రాగుబోతులు తిండిపోతులు దరిద్రులగుదురు. త్రాగుడు తర్వాత తిండిపోతాను. నీవు తిండిపోతువైన ఎడల 23వ అధ్యాయం 1-2 వచనాలు. నువ్వు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకును. ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా ఎక్కడ చూసినా హోటల్స్ పెరిగిపోయాయి, బిజినెస్ పెరిగిపోయింది. 5 స్టార్ హోటల్స్ ఎక్కడ చూసినా, తోపుడు బండ్ల మీద పదార్థాలు, స్వీట్ షాప్స్, బజ్జీలు, నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటి ఆహార పదార్థాలకు యువకులను పెద్దలని బానిస చేసేసాడు వారు విపరీతంగా తింటూ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ ఏదైతే ఉందో తిండిపోతనానికి అపవాది కట్టేసేసాడు, బానిసలుగా మార్చేశాడు. వాళ్ళవి తిని ఉబకాయం, షుగర్, బీపీ, హార్ట్ స్ట్రోక్లు వచ్చి చనిపోవాలన్నది సాతాను యొక్క ఉద్దేశం. ఈ ఆత్మ, ఇది దాస్యపాత్మ అనేది అపవాది యొక్క ఆత్మ. వాడు ఈ విధంగా మానవుడిని బంధించి బానిసలుగా మార్చి ఒకదానికి బానిసగా చేసి కట్టివేసి చివరికి వాడు మరణానికి, ఆ తర్వాత వాడు నరకానికి. తిండి తినొద్దని చెప్పట్లేదు, తినాలి. కానీ ఇలాంటివన్నీ తిని వీటికి బానిస అయిపోయి మరణాలు పాలవుతున్నారు. ఒక సర్వే చెప్పింది ఏంటంటే ప్రపంచంలో తిండి లేనటువంటి దేశాలు కొన్ని ఆఫ్రికా కంట్రీస్ ఉన్నాయి. అలా ప్రపంచంలో మనం గమనిస్తే తిండి లేక చనిపోయిన వారి కంటే తిండి ఎక్కువైన వాళ్ళే చనిపోయారట. చాలామంది చనిపోతున్నారు. ఏదో ఒక స్ట్రోక్ రావడం, షుగర్ పెరగటం, బీపీ పెరగడం, రకరకాలైనటువంటి తిండి వలనే అనేకులు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, రోమపత్రిక 11:9 వారి భోజనము వారికి ఉరిగా ఉండును. ఈ విధంగా అపవాది స్పిరిట్ ఆఫ్ బాండేజ్, దాస్యపు ఆత్మ ద్వారా అనేకులను బానిసలుగా మార్చి నాశనం వైపుకు నడిపిస్తున్న స్పిరిట్ దాస్యపు ఆత్మ. నా ప్రియమైన సోదరుడా సోదరి, ఈ దాస్యపు ఆత్మకు నీవు బానిస అయిపోయావో ఆలోచన చేసుకో. ఇంకా అనేక యువతీ యువకులు ఈ రోజున టీవీకి, అలాగే మొబైల్స్కి, ఇంటర్నెట్కు బానిసలైపోయారు. వాడి వలలో చిక్కుకున్నారు. ఆ వలలో చిక్కుకుని దాస్యానికి ఆ బానిసలుగా మారిపోయారు. స్త్రీలు సీరియల్స్కు, పిల్లలు యవనస్తులు లూడో, పబ్జి మొదలగు గేమ్స్కు. ఒకప్పుడు ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితము బ్లూ వేల్స్ గేమ్, తనను తాను సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి భయంకరమైనటువంటి అపవాది యొక్క దాస్యాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దాస్యపు ఆత్మ ఎంత భయంకరమైనదో గమనించారు కదా. ఇప్పుడు ఇంకా దాస్యంలోనే ఉన్నామనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని బట్టి నాకు స్వాతంత్ర్యం వచ్చిందని నువ్వు ఎలా చెప్తావు? దేశ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా నీవు ఒక దేశంలో ఒక దేశ పౌరుడుగా నీ ఆహారం నువ్వు తింటున్నావు, నీ నీళ్లు నువ్వు త్రాగుతున్నావు, నీ ఓటు హక్కుతో ఉంటున్నావు తప్ప నిజమైనటువంటి ట్రూ లిబర్టీ, ట్రూ ఫ్రీడమ్ మనకు లేదు. అది ఎవరిస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఇవ్వటానికి. ఈ బానిసాత్మ మనది కాదు. బానిసగా ఉండే ఆత్మను మాత్రం
దేవుడు ఇవ్వలేదు. దాస్యపు ఆత్మను మాత్రం దేవుడు మనకి ఇవ్వలేదు, పరిశుద్ధాత్మనే ఇచ్చాడు. కానీ ఈనాటి తరం ఈ దాస్యపు ఆత్మ, క్రైస్తవుడు దేవుని బిడ్డలు అనబడిన వారు, మతాలకు చెందినటువంటి వారు, ఆయా మతాలకు చెందిన వారు, మత విశ్వాసం లేనటువంటి వారు ఎవరైనా సరే, క్రీస్తుని ఎరిగినటువంటి వారు, బైబిల్ చదివినటువంటి వారు, ప్రతి ఒక్కరూ ఈ దాస్యపు ఆత్మకు బెండైపోయాడు. స్వాతంత్ర్యాన్ని కోల్పోయే దిశగా మారిపోతున్నాడు. మనం చూస్తాం 2 పేతురు పత్రికలో, పేతురు గారు తన పత్రికలో ఈ విధంగా అంటాడు, ఒకడు దేని చేత జయింపబడునో దానికి దాసుడవును. ఒకడు దేని చేత జయింపబడతాడు? ఒకవేళ త్రాగుడు నిన్ను జయించిందా? సిగరెట్లు, గుట్కాలు, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, తిండి, టీవీ, ఇంటర్నెట్, మొబైల్, అవి నీ మీద పెత్తనం చేస్తున్నాయా? నువ్వు దాసుడివి, నీకు స్వాతంత్ర్యం లేదు. ఈరోజున విశ్వాసులు ఎలా తయారయ్యారంటే చర్చికి వస్తారు, మొబైల్ని ఇలా చూస్తారు, అలా చూస్తారు, వాక్యం చెప్తుంటే, దైవ సేవకులు వాక్యం చెప్తుంటే వాక్యం వింటారు, ఒక పక్క మొబైల్ చూస్తూనే ఉంటారు. అటు దైవవాక్యాన్ని వింటూనే ఉంటారు, అటు ఎవరో ఫోన్ చేస్తే ఆ ఫోన్ కోసం అటు ఇటు తిరుగుతాడు. క్రమశిక్షణ లేదు, వాడు దానికి బానిస అయిపోయాడు. 1 గంట దేవుని వాక్యం వినటం కొరకు ఆ మొబైల్ తీసి పక్కన పడేయలేని పరిస్థితి, దాన్ని సైలెంట్ మోడ్లో పెట్టలేని పరిస్థితి, దాన్ని స్విచ్ ఆఫ్ పెట్టలేని పరిస్థితి. దేవుని వాక్యం విన్నంతసేపు మన యావిగేషన్, మనకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఆలోచన ఉండకూడదు అనేటువంటి భావనలో లేడు. ఎందుకంటే దాస్యపు ఆత్మలో ఉన్నాడు. దాస్యపు ఆత్మ వారిని బంధించింది, దేవుని వాక్యాన్ని వినకుండా చేస్తుంది. అందుకే ఒకడు దేని చేత జయింపబడును దానికి దాసుడవును. ఈనాటి తరము మనం గమనించినట్లయితే, ఇంకా భారతదేశాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ఇతర దేశాలను మనం తీసి పక్కన పెడదాం, మన దేశాన్నే చూసుకుంటే, మన దేశంలో ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోయారు. భారతదేశం చట్టం చేసింది, దేవుని వాక్యానికి విరుద్ధమైన పనులు ఎన్నో, అనేకులను బానిసలుగా, అపవాది దాసులుగా చేసేసుకుంది వారిని. ఎంతోమంది క్రైస్తవులు చేయకూడనటువంటి తప్పులు చేస్తూ వాళ్ళు బానిసలుగా ఉండిపోయారు, అపవాది బానిసత్వంలో ఉన్నారు. అందుకే యేసు ప్రభువారు అన్నారు యోహాను సువార్త 8:34, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపము చేస్తే దానికి దాసులం, అపవాదికి దాసులం, మరణానికి దాసులం. నా ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ రోజున ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనకు దేశానికి స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, రైట్, బాగుంది. కానీ నాకు నిజమైనటువంటి ట్రూ ఫ్రీడమ్ ఉందా? ట్రూ లిబర్టీ ఉందా? ఏంటి నా పరిస్థితి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి ఆలోచన చేస్తే ఇంకా నాకు నిజమైన స్వాతంత్ర్యం లేదు అని మనము గ్రహించగలుగుతాం. అందుకే పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. అయితే ఈ మనిషిని ఎవరు స్వతంత్రులుగా చేస్తారు, ఎవరు చేస్తారు అని మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త అదే అధ్యాయంలో 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పారు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులుగా ఉంటారు, సత్యమును మీరు గ్రహిస్తారు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఇంతకు సత్యం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే ఆయన అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. మన నోట్ల మీద, కరెన్సీ నోట్ల మీద, కరెన్సీ నాణ్యాల మీద, ఏదైతే ఉందో జాతీయ జెండా మీద మనం చూస్తాం సత్యమేవ జయతే. ప్రతి కరెన్సీ నోటు మీద సత్యమేవ జయతే, సత్యము జయిస్తుంది. ఇంతకా సత్యం ఎవరు? ప్రభువే చెప్పారు, నేనే సత్యం. నీకు సత్యము అనేటువంటి వ్యక్తి మీకు అర్థమైతే, సత్యము మీకు తెలిస్తే, మనకు సత్యం తెలిస్తే, సత్యం మన స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మనల్ని స్వతంత్రులుగా మారుస్తుంది, స్వేచ్ఛనిస్తుంది, ప్రతి పాపము నుండి విడుదలిస్తుంది, మరణము నుంచి విడుదలిస్తుంది. సత్యమే, ఆ సత్యమే వాక్యము, వాక్యమే సత్యము, నీ వాక్య సారాంశమే సత్యము అంటాడు మరొక చోట. కాబట్టి సత్యము యేసుక్రీస్తు లేదా వాక్యము యేసుక్రీస్తు, ఆ వాక్యము దేవుడై ఉండేనని రాస్తుంది యోహాను సువార్త 1వ అధ్యాయంలో. కాబట్టి ప్రియమైన వారలారా, సత్యవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు, సత్యము యేసుక్రీస్తు, వాక్యం యేసుక్రీస్తు, ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎవరు
స్పష్టంగా ఎవరు ఆయన గురించి తెలుసుకుంటారో వారు నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుకుంటారు. వారు నిజమైనటువంటి స్వతంత్రులుగా మార్చబడి పరలోకానికి నిత్య జీవానికి చేరతారు. లేకపోతే ఈ దాస్యపు కాడి క్రింద చిక్కుకొని, ఈ దాస్యపాత్మతో నా ప్రియ సహోదరుడా, క్రైస్తవుడా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నీవు, ఈ మాటలు వింటున్నటువంటి నీవు, యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. సత్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. సత్యమై ఉన్నటువంటి లేఖనము నీ యొద్ద ఉన్నది. దీన్ని నీవు విశ్వసించాలి, ఆయన్ని విశ్వసించాలి. ఆ రక్తం చేత కడగబడాలి. ఈ దాస్యపు కాడి నుండి బయటకు వచ్చిన రోజున నీవు నిజమైన స్వతంత్రుడవు. ఇంకా అంటాడు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు తన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను చెప్పడం జరుగుతుంది. 6వ అధ్యాయంలో అంటాడు 13వ వచనంలో, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. 17వ వచనంలో, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవుని స్తోత్రం. ఈ వాక్యములు అంటున్నారు, వీరు ఏమయ్యారు? నీతికి దాసులైపోయారు. క్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి, ఆ వ్యక్తి నీతికి దాసుడైనప్పుడు, నీతికే వీటిని సాధనాలుగా వాడాలి. ఈ అవయవాలని, నోరును, నాలుకను, కన్నులను, అలాగే చెవులను, ఈ దేహాన్ని నీతికే మనం దాసులుగా ఉంచాలి. అసత్యానికి, అబద్ధానికి, పాపమునకు దీన్ని ఎంత మాత్రం దాసులుగా చేయొద్దు. ఎందుకంటే మనకు ఆయన దాస్యపు ఆత్మను ఇవ్వలేదు. ఈ దేహాన్ని అలా మనం నీతికి సాధనంగా వాడాలి. ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. ఈ దేహముతో దేవుని ఆరాధించాలి. ఈ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరా? ఇది మీ సొత్తు కాదు, ఇది విలువ పెట్టి కొనబడింది కదా అని పౌలు గారు రాస్తాడు. క్రైస్తవుడా, ఓ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇంకా నీవు స్వతంత్రుడవు కాలేకపోతున్నావా? లేదా స్వతంత్రుడు అయినటువంటి నీవు మళ్ళీ ఎరుగక అపవాది యొక్క ఆత్మ అయినటువంటి ఈ స్పిరిట్ ఆఫ్ బాండేజ్ లేదా దాస్యపు ఆత్మకు బానిసైపోయావు. మళ్ళీ రక్షించబడి బాప్తిజం తీసుకుని ప్రభువులో ఉంటూ ప్రభు యొక్క ప్రభు అనేక సంవత్సరాలుగా ప్రభులో ఉంటూ కూడా నీవు ఎరుగకయే దీనికి నువ్వు దాసుడిగా ఉన్నావు. ఒకసారి ఆలోచన చేసుకో. ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున నీవు స్వతంత్రుడవా? నువ్వు పుట్టిన దేశంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. నీవు పుట్టిన దేశము రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. కానీ నువ్వు ఉన్న దేశంలో నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుతున్నావా? స్వాతంత్ర్యం వచ్చిందా? నిజమైన స్వాతంత్ర్యం తెలుస్తుంది నీకు. అయితే దేవుని వాక్యమే నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. సత్యమైనటువంటి యేసుక్రీస్తు వారే నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడు. ఇట్టి స్వాతంత్ర్యాన్ని దయచేసి నీకు అవసరం. అందుకే అది ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారిని విడిపించుటకును, ఆయన హితవత్సరము ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏ బానిసత్వంలో బ్రతుకుతున్నాడో మానవుడు ఆ బానిసత్వం నుంచి విడిపించటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. నిజమైనటువంటి స్వాతంత్ర్యం క్రీస్తులో ఉంది. ఆయన వైపు చూద్దాం. మన దేశ పరిస్థితుల గురించి ఆలోచన చేస్తే అది వేరుగా ఉంది. కానీ ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా నీవు ఏ ఆత్మ నిన్ను బానిసగా మార్చింది? దాస్యపాత్మ బానిసగా మార్చేసిందా? ఒకసారి ఆలోచన చేయి. ఇంకా స్వాతంత్ర్యం నీకు రాలేదా ఆత్మలో? ఇంకా నిన్ను కులం పట్టి పీడిస్తుందా? ఇంకా కుల రక్కసి నీలో ఉందా? పోలేదా? ఇంకా దానికి బానిసగా ఉన్నావా? అయితే నా ప్రియమైన సహోదరుడు, నీ జీవితం ముగింపు భయంకరంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అబ్బా అని పిలిచేటువంటి ఆత్మను దేవాది దేవుడు మనకిచ్చాడు. స్వతంత్రులుగా చేసేటువంటి వాక్యం మనకు ఉండగా ఎందుకయ్యా నా సహోదరుడా నువ్వు ఇంకా 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 బానిసగా బ్రతుకుతున్నావు? అపవాది బానిసత్వంలో ఉంటున్నావు, అనేకమైన వాటికి బానిసగా జీవిస్తున్నావు. ఒకసారి ప్రభు వైపు చూద్దాం. ఈ స్వాతంత్ర ఇండిపెండెన్స్ డే రోజున
ట్రూ ఇండిపెండెన్స్, ట్రూ లిబర్టీ, ట్రూ ఫ్రీడమ్ నీకు రావాలి. నీ స్పిరిట్, నీ ఆత్మ వీటి నుంచి విడుదల పొందాలి. అప్పుడు నిజమైన స్వాతంత్ర్యం నీకు వచ్చినట్లు. లేని పక్షంలో నువ్వు ఇంకా స్వతంత్రుడవు కాలేదు. ప్రభు నీకు స్వాతంత్ర్యము కలిగించి ఆయనను నిన్ను నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవుడా, బ్రిటిష్ వాళ్ళ నుండి మా దేశాన్ని మీరు కాపాడారు తండ్రి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మా దేశాన్ని మేము పరిపాలించుకుంటున్నాం. కానీ ఇంకా మా దేశము ఇంకా దాస్యములోనే ఉంది. క్రైస్తవులు దాస్యములోనే ఉన్నారు. అనేకులు త్రాగుబోతానం, తిండిపోతానం, అనేకమైన విచ్చలవిడతనం, అజ్ఞానంలో ఉండిపోయారయ్యా. ఇంకా ఇంకా అంధకారంలో మగ్గిపోతున్నారు. అనేకులకు నైనా నీ సత్యము తెలియక, నీ వాక్యము తెలియక బ్రతుకుతున్నారు. దాస్యపు ఆత్మ వీడలేదు. ఇంకా నిజమైన స్వాతంత్ర్యము మానవుడికి రాలేదు మా దేశంలో ఉన్న వారికి. ప్రభువా, సహాయం చేయండి నాయన. ఇంకా మా దేశాన్ని కాపాడండి. ఎన్నో మా దేశంలో ఇంకా కులపిచ్చి ఉంది, ఇంకా రాజకీయ అసమానతలు ఉన్నాయి, ఇంకా జాతుల మధ్య అసమానతలు ఉన్నాయి, ఇంకా మా దేశంలో ధూమపానం, మద్యపానం, లంచగొండితనము, అత్యాచారాలు, భయంకరమైనటువంటి అపవాది యొక్క క్రియలు ఉన్నాయి మా దేశంలో. శరీరానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ ఆత్మకు మాత్రము స్వాతంత్ర్యం రాలేదు. ప్రభువా, అట్టి స్వాతంత్ర్యము, నిజమైనటువంటి ఆ స్వాతంత్ర్యం మీరు మాత్రమే ఇవ్వగలరు ప్రభువా. అది ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చారు ప్రభు. నీకు స్తోత్రాలు. అట్టి నేను విడుదల, అటువంటి కృప మా దేశానికి, అటువంటి స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని మా దేశానికి, ఇంకా అనేకులు నిన్ను ఎరిగి కూడా అంటే దాస్యపాత్మలో ఉన్న వారిని విడిపించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. నా యొక్క ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.